శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక గర్వించిన మేకలు. ఒక ఊళ్ళో ఒక కాపు. ఆ కాపు దగ్గర చాలా మేకలుండేవి. ఆ మేకలతో పాటు కొన్ని గొర్రెలు కూడా ఉండేవి. ఆ మేకలని గొర్రెలని శ్రద్ధతోనూ ప్రేమతోనూ కాపాడుతున్నాడు ఆ కాపు. ప్రతిరోజు వాటన్నిటినీ ఒకేసారి మేతకు తోలేవాడు. తలలు పైకెత్తి పెట్టుకుని బహుదర్జాగా సాగిపోయేవి మేకలన్నీ. గొర్రెలు మాత్రం తలలు వంచుకుని మెల్లగా నడిచిపోయేవి. అవి వినయంగా ఉండడం చేత గొర్రెలంటే దర్జా తెలియని మూర్ఖ జంతువులుగా ఎంచి ఏవగించుకునేవి మేకలు. మేము బలవంతులం, మా బలగం పెద్దది, మేము తల ఎత్తి టీవీతో నడవగలం, ఈ గొర్రెలు చూడబోతే అట్టే లేవు, పైగా అవి అవమానంతో ఎప్పుడూ తలదించుకునే ఉంటాయి, ఈ గొర్రెలకు మాకు పోలికెక్కడా, ఈ మధ్యని దోస్తీ కుదరదు అని అంటూ ఉండేవి మేకలు. ఆహారం కావలసిన మేకలు ఎత్తైన పొదల నుండి ఆకులు తుంపేవి. అందకపోతే ఒక్కొక్కప్పుడు వెనక్కాళ్ల మీద నిల్చుని మరీ ఆకుల్లాగి తినేవి. ఆ మొక్కలకు ముళ్ళు ఉన్న పౌరుషం కొద్దీ లక్ష్యపెట్టేవి కావు మేకలు. గొర్రెలు మాత్రం ముళ్ళంటే తగని అసహ్యం. అవి భూమి మీద దొరికే మెత్తటి పసిరిక మేసి అంతటితోనే తృప్తిపడేవి. గొర్రెలు ఎప్పుడూ తలలు వంచుకునే ఉంటాయి, ఎప్పుడూ పచ్చగడ్డి మాత్రమే పెరుక్కు తింటూ ఉంటాయి. మేము ఎంత ఎత్తు ఉన్నదానికైనా అందుకుని తినగలం, గొర్రెల కంటా గొప్పవాళ్ళం మేము అని బడాయి కొట్టేవి మేకలు. ఒక రోజున కాపు గొర్రెలకుండే ఉన్నినంతా కత్తిరించి వేశాడు. పాపం అవి చాలా వికారంగా తయారయ్యాయి. ఇది చూసి మేకలు వాటిని మరీ అసహించుకున్నాయి. మా బొచ్చును ఎవ్వరూ తాకరు, గొర్రెల వంటి మూర్ఖ జంతువులు మాత్రమే తమ బొచ్చును పోగొట్టుకుంటాయి, గొర్రెల కంటే మేమెంతో హెచ్చు అన్నాయి మేకలు. ఇట్లా ఉంటుండగా కాపుని చూడ్డానికి ఒక కసాయివాడు వచ్చాడు. నీ దగ్గర మంచి గొర్రెలున్నాయి కదా, వాటిని నేను కొనుక్కుంటాను అన్నాడు కసాయివాడు. వాటిని ఇవ్వడానికి వీల్లేదు, వాటిని ఎప్పటికీ అమ్మను, పాపం అవి నాకెంత ఉపయోగకారులు అనుకున్నావు, అవి లేకుంటే నేను ఒక్క నిమిషం గడపలేను, అయినా వాటిని ఉన్ని అమ్ముకుని మేము జీవనం గడుపుతున్నామాయే, అదే మాకు వ్యవసాయం, కనుక గొర్రెల గురించి మాత్రం నీవు ఎటువంటి ఆశ పెట్టుకోవద్దు అని ఖచ్చితంగా చెప్పివేశాడు. పోనీ మరి మేకల్ని ఇస్తావా అని అడిగాడు కసాయివాడు. అట్లానే కొనుక్కుపో అని అంగీకారం చెప్పాడు కాపు. కసాయివాడు అడిగినంత డబ్బు కాపుకు చెల్లించి మేకలను తోలుకుపోయాడు. అమాయకపు గొర్రెలు అట్లానే హాయిగా కాలక్షేపం చేస్తూ యజమాని దొడ్లో చిరకాలం ఉంటూ ఉన్నాయి. మిడిసిపడి కోతలు కోసే మేకలు కనుక్కున్న పీక కోసి పారేశాడు కసాయివాడు. అందుకనే మనిషికైనా పశువుకైనా గర్వం ఉండకూడని గుణమని వినయం గొడుగులా కాపాడుతుందని అంటారు పెద్దలు. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి.